నీ లెవెల్కి సరిపోదు. అయినా నాకొచ్చిన టెండర్ని నువ్వు లాక్కుని ఓవర్టేక్ చేసి టెండర్ కొట్టేసి బ్రిడ్జ్ చీప్గా కట్టేసి మొదటికే మోసం వచ్చేలా చేసుకున్నావు. భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఏదో ఇంటర్నేషనల్ కంపెనీ లెవెల్లో బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు లోకల్ కంపెనీగా కూడా పనికిరాదు. ఇంతకీ ఎక్కడా నీ మొగుడు? కష్టకాలంలో పక్కన లేనివాడు మొగుడెలా అవుతాడు? వాడుంటే లేకపోతే మొగుడు గురించి మాట్లాడగానే ఇంతెత్తున కోపం వచ్చిందే. ముందు బ్రిడ్జిలో పగుళ్ళు సరిచేయించమని చెప్పు నీ మొగుడికి. కనీసం ఇలాంటి పనులన్నా చేయించాలి కదా. పెళ్ళాం చేసే తప్పుల్ని సరిదిద్దేవాడే కదా నిజమైన మొగుడు. అసలు నీకెందుకు ఇవన్నీ చెప్పు? పొద్దున్నే లేచి తల స్నానం చేసి ఇంటి ముందు ముగ్గేసి తులసి చెట్టుకు పూజ చేసి కాఫీ పెట్టి భర్తని గుడ్ మార్నింగ్ అంటూ లేపి ఇదిగోండి మీ కాఫీ అని ఇచ్చి మొగుడు కాఫీ తాగుతూ ఉంటే పక్కన కూర్చొని టిఫిన్ ఏం చేయమంటారు అని అడిగి వంట వార్పు చేసుకుంటూ భర్త అడుగుజాడల్లో నడిచే ఉత్తమ ఇల్లాల్లాగా జీవితం గడిపేయక బిజినెస్లు, ఉమెన్ ఎంపవర్మెంట్లు అంటూ నీకు చేతగాని పనులు చేయడం ఎందుకు? ఇదంతా అవసరమా చెప్పు? అయినా నీ ఇంట్లో వరకు ఓకే, ఇలా జనాల ప్రాణాలతో చెలగాటం ఆడడం అవసరమా చెప్పు? ఈ బిజినెస్లన్నీ నీ భర్తకి అప్పచెప్పి మొగుడొచ్చే టైంకి తల్లో మల్లెపూలు పెట్టుకుని ఎదురు చూస్తూ జీవితం గడిపేయక కన్స్ట్రక్షన్స్, కాకరకాయ అంటూ ఇవన్నీ చేయడం అవసరమా చెప్పు? నీకింకా బిజినెస్ చేసే అర్హత లేదు.